ఎవరో గుర్తుపట్టలేదా? పట్టనట్టు యాక్ట్ చేస్తున్నావా? ఎవరండి పొద్దు పొద్దునే ఫోన్ చేసి ఏదో మాట్లాడతారు. నేను సిరి. సిరియా? ఏ సిరి? అయినా నేనెందుకు గుర్తుంటానులే, ఎంతమంది సిరిలు ఉన్నారో నీ లైఫ్లో. సిరి ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నా. ఎక్కడున్నావు? నిన్న నైటే హైదరాబాద్ వచ్చా. నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నా అంటే అబద్ధమైందిలే కానీ అయినా సడన్గా నేను ఎందుకు గుర్తొచ్చాను? మర్చిపోతే కదా గుర్తు రావడానికి. అందుకేనా? ఏంటి అందుకే? ఏం లేదులే. మనం రెగ్యులర్గా కలిసే ప్లేస్లో ఉన్నాను. ఇప్పుడు కుదరదు. ప్లీజ్ ఒకసారి రావా? చాలా ఇయర్స్ అయింది నేను చూసి. నిన్ను ఒకసారి చూడాలని ఉంది. నేను కొంచెం బిజీగా ఉన్నాను, కుదరదు ఇప్పుడు. పర్లేదు, వెయిట్ చేస్తా. సరే వస్తున్నా, 20 minutes. థ్యాంక్స్. సిరి, కూర్చుందమ్మా. ఎందుకు పిలిచావు? ఏంటి ఇంకా కోపం పోలేదా నేనంటే? నీ మీద కోపం ఎందుకు ఉంటుంది నాకు? అయినా నీ మీద కోపడ్డానికి నేనేవన్నీ. అలా మాట్లాడుతున్నావేంటి? మరి ఇంకెలా మాట్లాడాలి? వదిలేసి వెళ్ళిపోయావుగా. దానికోసమే మాట్లాడదామని కాల్ చేశా. 3 years తర్వాత ఇప్పుడు గుర్తుకొచ్చాను నీకు. నేను 100 సార్లు కాల్ చేశా, 100 సార్లు మెసేజ్ చేశా, ఒక్కదానికి నా రిప్లై ఇచ్చావా? అప్పుడు కుదరలేదు. అయినా హైదరాబాద్లో ఉన్నప్పుడే నీకు నేను గుర్తుకు రాలేదు, ఇంకా యూఎస్ వెళ్ళిన తర్వాత గుర్తుకొస్తాను. నా పెచ్చ. ఒకటి అడనా సిరి? అడుగు. మన 6 years రిలేషన్షిప్లో ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అసలు ఎలా అలా వదిలేసి వెళ్ళిపోయావు? నువ్వు యూఎస్ వెళ్ళిపోయిన విషయం కూడా నీ ఫ్రెండ్ ద్వారా తెలిసింది నాకు. అప్పుడు నా సిచ్యువేషన్ అలాంటిది, ఫ్యామిలీ, లవ్. అండ్ అప్పుడు తెలివిలేని దానిలా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. ఇప్పుడు అర్థమవుతుంది ఎంత పెద్ద తప్పు చేశాను అని. సిచ్యువేషన్ ఏంటి? పెళ్లి చేసుకుంటావా యుఎస్ వెళ్తావా అంటే అప్పుడు తప్పక యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు అది నాకు చెప్పొచ్చు కదా. చెప్తే ఇలా కోప్పడతావని చెప్పలేదు. అంటే మన 6 yearsలో నువ్వు నాకు ఇచ్చే వాల్యూ ఇంతేనా? అలా అని కాదు. ఏంటి కాదు? నువ్వు ఎందుకు వెళ్ళిపోయావో తెలీదు. నరకం చూసాను 4 గోడల మధ్య ఉండి. సారీ, నాకు మాట్లాడాలని ఉండేది కానీ యుఎస్లో నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని, కుదరలేదు అసలు. అసలు నీకు ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమించే వాళ్ళని ప్రాణం పోయేంత వరకు ప్రేమించడమే, నీలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ప్రేమించే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో నీకు తెలుసా సిరి? నీకు తెలీదు. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేం, బయటికి రాలేం, ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు నాకు. అది నా తప్పే. ప్రేమించాను కదా నేను కూడా. నిన్నప్పుడు ప్రేమించాను, ఇప్పుడు ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు ప్రేమించావా? అందుకే నేను వదిలేసి వెళ్ళిపోయావు. అవును, ఇలానే ఎందుకు ఉండిపోయావు? కాలేజ్లో నువ్వు టాపర్ కదా. ఫ్రెండ్ ద్వారా తెలిసింది జాబ్ కూడా మానేసావంట. జాబ్? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేసేవాన్నో కూడా తెలియదు. 4 గోడల మధ్య ఉండేవాడిని, బయటికి వెళ్ళేవాన్నే కాదు. నీ జ్ఞాపకాలు మర్చిపోలేక రోజు మందు కొట్టి పడుకుంటున్నాను నేను. తాగావా? నన్ను మర్చిపోయి హ్యాపీగా ఉంటావనుకున్నా. నిన్ను మర్చిపోవడం అంటే నా ప్రాణం పోయిన తర్వాతే. నీతో పాటు నా సంతోషం కూడా తీసుకుని వెళ్ళిపోయావు. మనం చనిపోతే ప్రపంచంలో ఉన్న అందరికీ తెలుస్తుంది సిరి, కానీ మనసుకి ఏమైనా అయితే ఆ బాధ మోసేవాడికి మాత్రమే తెలుస్తుంది. నీకు తెలీదు. నీ మాటలు వింటుంటే అర్థమవుతుంది నిన్నెంత బాధ పెట్టుంటానో అని.
అయినా ఈ రోజుల్లో ప్రతి క్షణం నరకం చూడాలనుకుంటే ఒక్కరిని ట్రూగా లవ్ చేస్తే చాలు. నన్ను తిట్టుకుని ఒక 5 months తర్వాత మూవ్ ఆన్ అయిపోతావు అనుకున్నా. నా ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోను. నువ్వు చనిపోయిన క్షణమే నేను చనిపోయినట్టే. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ, నీ కేర్ అన్నీ నాకు కావాలి. అది నీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నా ప్రేమ, నా కేర్ ఇప్పుడు ఈ 3 yearsలో ఎప్పుడు గుర్తుకు రాలా? ఎన్నిసార్లు కాల్ చేసా, ఎన్నిసార్లు మెసేజ్ చేసా, ఒక్కదానికైనా రిప్లై ఇచ్చావా నువ్వు నాకు? ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు నా సిచ్యువేషన్ అలాంటిది. అప్పుడు తప్పలేదు. సిచ్యువేషన్ వస్తే ఇద్దరు కలిసి డిసిషన్ తీసుకోవాలి సిరి, అంతేగాని నువ్వే వదిలేసి వెళ్ళిపోవడం కాదు. మనం ప్రేమించినంత గొప్పగా ఎదుటి వాళ్ళు కూడా ప్రేమించరు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించట్లేదా? లేదు. ప్రేమించకపోతే నేను ఇచ్చిన షర్ట్ ఇంకా ఎందుకు వేసుకున్నావు? నువ్వంటే ప్రేమ లేదని కాదు, నీతో ఉన్నప్పుడు నువ్వే నా ప్రపంచం. నీ జ్ఞాపకాలతో నేను బతుకుతున్నాను. సారీ, చెప్పకుండా వెళ్ళిపోయాను. అది నా తప్పే. చాలా పెద్ద తప్పు చేశాను. అయినా మీ అమ్మాయిలంతా ఎంతేగా. ప్రేమించే టైంలో పేరెంట్స్ గుర్తుకురారు, పెళ్లి చేసుకునే టైంలో ప్రేమించినోడు గుర్తుకురాడు. మాటలు బాగా మాట్లాడుతున్నావు. బాధ నాకు లేదా? నువ్వు నా బాధ కన్నులతో కాకుండా మనసుతో చూడు, అప్పుడు అర్థమవుతుంది నీకు. అప్పుడు నేను నేర్పించానని ఇప్పుడు నువ్వు నన్ను నేర్పిస్తున్నావా? ప్రేమించే వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతే ఆ నరకం ఎలా ఉంటుందో తెలుసా సిరి నీకు? ఎవ్వడ ముందు ఏడవలేం. మనలో మనమే నరకం. ఈ 3 years నరకం చూశాను నేను. నిన్ను వదిలేసి నేనేం హ్యాపీగా లేను. నేను నరకం అనుభవించాను. అయినా తర్వాత కాల్ చేస్తా అంటావు, మెసేజ్ చేస్తా అంటావు. ఏ రోజైనా కాల్ చేసావా? ఏ రోజైనా మెసేజ్ చేసావా? లేదు. ఏడ్చే మగాని ఎవరు నమ్మకూడదంటారు, కానీ మనసున్న ప్రతి మగాడు ఏడుస్తాడు. ఈ 3 years ఏడవని రోజు లేదు, నువ్వు గుర్తుకు రాని క్షణం లేదు. ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీ గురించి ఏడ్చేంత ప్రేమ ఉంది నాకు, కానీ నా గురించి ఆలోచించేంత టైం ఉందా నీకు? లేదు. ప్లీజ్ రా, అలా అనకు. నేను నిన్ను గుళ్ళో దేవతలా చూశాను సిరి, కానీ నువ్వు నన్ను పిచ్చగాళ్ళ కూడా చూడలేదు. నీ మాటలు వింటుంటే అర్థమవుతుంది నిన్నెంత బాధ పెట్టానని. నువ్వు నేను కలిసి ఉండాలని నేను మాత్రం కోరుకున్నానేమో. అప్పుడు నేను ఏడిపించానని ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావా? నేను యూఎస్ వెళ్ళిన తర్వాత అర్థమైంది నిన్నెంత ప్రేమిస్తున్నానో అని. మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి నీ దగ్గర రావడానికి 3 ఏళ్ళు పట్టింది. నువ్వు 3 years ఈ దూరమే ఆలోచిస్తున్నావు, కానీ లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండేది నేను ఆలోచించాను. నాకు తెలుసు నువ్వు నా కోసం ఎదురు చూస్తావని. నేను కేవలం నీ జ్ఞాపకాలతోనే బతుకుతున్నాను సిరి. ఈ 3 years నువ్వు వస్తావని 1% హోప్తో నేను ఇప్పటికీ బ్రతుకుతున్నాను.